పేరండి? నా పేరు అబ్రహం అండి. ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ మీరు? ఇది 83లో అండి ఇచ్చింది. ఇందిరమ్మ గవర్నమెంట్లో కేంద్రం వాళ్ళు కట్టించారు అది. ఓకే. అప్పట్లో కూడా ఏంటంటే అంటే ఇప్పుడు మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతం పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారు కదా, మరి ఆ పేరు ఎందువలన వచ్చింది? పాకిస్తాన్ కట్టారా లేకపోతే మీరు రావడం వల్ల కట్టారా? పాకిస్తాన్ వాళ్ళు కాదు ఇది కట్టించింది. పాకిస్తాన్ వాళ్ళు కట్టించలేదు. ఒక్క నిమిషం. చైనా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు అక్కడ నుండి కొందరు మనోళ్ళు ఇటు రావడం జరిగింది. అప్పుడు వీళ్ళకు జీవనోపాధి కోసం కొట్లు కానీ కట్టించారంట. అంటే దీని విషయం పూర్తిగా నాకు తెలియదు, తెలిసిన వరకే చెప్తున్నాను. అందువల్ల పేరు అట్లా పాకిస్తాన్ నుండి మనోళ్ళు వచ్చి ఇక్కడ రప్పించారు కదా చైనా పాకిస్తాన్ యుద్ధంలో, వాళ్ళకి ఏదైనా కొట్లు కట్టేస్తే జీవనోపాధి చేసుకొని ఉంటారని చెప్పి గవర్నమెంట్ ఆ రోజుల్లో ఇందిరమ్మ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్, కేంద్ర రాష్ట్ర మొత్తం ఇండియా మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, ఆ టైంలో ఇచ్చారు అది పేరు. మరి ఇటీవల మనోళ్ళు కూడా మనకు శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ దాని పేరు మనకి ఎందుకు ఉండాలి, దీనికి ఏదైనా పేరు మారుస్తామన్నారు. రకరకాల మనిషికి ఒక పేరు చెప్పారు. నేను మాత్రం ఒక పేరు చెప్పాను. మీరేం చెప్పారండి? ఇది ఇందిరా కాలనీ అని పెడితే బాగుంటుంది, ఎందుకంటే భారత ప్రధాని ఆమె. ప్రపంచ దేశాలలో అలీన దేశాలు 130 అప్పటికే 130 దేశాల్లో మంచి పేరున్న ఆమె, ప్రజల కోసం ఎంతో సేవ చేసిన ఆమె. ఎందుకంటే అందరికీ మాతృమూర్తి అని ఆ పేరు పెడితే బాగుంటుందని చెప్పి నేను చెప్పాను. మరి కొందరు ఏదేదో చెప్పారు అనుకుంటే వాళ్ళు చెప్పిన దాని గురించి నాకు తెలియదు, కానీ ఇందిరా ప్రియదర్శిని కాలనీ అని పెడితే బాగుంటుందని చెప్పి, ఇది ఎవరికి సంబంధించింది కాదు, ఎందుకంటే భారతదేశ ప్రధాని కాబట్టి ఆమె గౌరవపదంగా ఆ పేరు పెడితే బాగుంటుందని చెప్పాను. మరి రకరకాలుగా మనుషులకు ఒక పేరు చెప్పారు. ఇప్పటికైనా ఇందిరా పేరు అయితేనే అందరికీ ఆమోదంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఇందులో వ్యతిరేకించే వాళ్ళు కొందరు ఉంటారు, అనుమతించే వాళ్ళు కొందరు ఉంటారు. వాటికి నేను జవాబు కాదు. ఇదండి విషయం. అంటే ఫస్ట్ నుంచి, అంటే ఫస్ట్లో పాకిస్తాన్ అనేది మిత్ర దేశమే, కానీ ఇప్పుడు శత్రు దేశం అయిపోయింది కదా, మరి ఆ పేరు ఉండడం వల్ల మీకే ఎలా అనిపించింది? వద్దనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మనకు వాళ్ళకు కుదరట్లేదు, యుద్ధం రెడీ అంటున్నారు కదా. కాబట్టి ప్రతి విషయంలో మన ఇండియా మీద కాదు ఉగ్రవాదులు రావడం, ఇక్కడ చొరబడటము, ఏదో చేయాలనడం. ఇప్పుడు ఇవాళ మన భారత ప్రధాని మోడీ గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. మరి ఇటీవల జరిగినటువంటి మరి దాదాపు 30 మంది మన జవాన్లు వాళ్ళు చంపడం, దీనిని బట్టి పాకిస్తాన్కి ఎలాంటి మన దేశం నుండి వెళ్ళేటువంటి మంచినీళ్ళు కానీ వగైరా వగైరా ఏ యొక్క సౌకర్యాలు కూడా వెళ్ళకూడదని భారత ప్రధాని మన మోడీ గారే దానిని కట్టదిట్టం చేశారు. దాన్ని మనం అందరం గౌరవించవలసింది. ఆధార్ కార్డులో కానీ లేకపోతే చదువుకున్న స్టూడెంట్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో కానీ వాళ్ళ సర్టిఫికేట్లో కానీ మొత్తం పాకిస్తాన్ కాలనీ అనే ఉంది. దానివల్ల ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నారని స్టూడెంట్స్ చాలా మంది బాధపడుతున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు స్టూడెంట్స్ అందరు ఇబ్బంది పడేటప్పుడు అందులో భాగంగా మనం కూడా దానిని సమ్మతించవలసిందే. పాకిస్తాన్ కాలనీ అని తీసేసి ఇంకేదైనా మంచి పేరు, ఎన్నెన్నో పెద్దలు మన భారతదేశం కోసం ప్రాణాలే వడ్డీ జైలు అనుభవించినటువంటి స్వాతంత్ర సమరయోధులు ఎందరో ఉన్నారు. వారిలో పేరు ఎవరిదన్నా ఒకరిది. మన విజయవాడలో నెహ్రూ నగర్ అనేది లేదు. ఇంకా ఎవరన్నా మహనీయులు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళ పేర్లు పెట్టుకుంటే మంచిది అని నా అభిప్రాయం. ఇప్పుడు పేరు మారింది అంటున్నారు కదా, 2 months నుంచి పేరు మారిందని చెప్పి. అవును, అది ఆధార్ కార్డులోకి ఎక్కిందండి? మరి ఆధార్ కార్డులకు ఎక్కిందో ఎక్కలేదు అది మాత్రం నాకు తెలియదండి. అది మాత్రం నాకు తెలియదండి. భగీరథ కాలనీ అని పెట్టారంట. అది ఒక విషయం ఏంటంటే అయ్యా, భగీరథ కాలనీ అని పెట్టినప్పుడు దీనిని మున్సిపల్ కమిషనరు మరి ఇంక పెద్దలు వచ్చి దాన్ని చూసి భగీరథ కాలనీ అంటే భగీరథ కాలనీ అని వాళ్ళ సమక్షంలోనే పేరు పెట్టి వాళ్ళ చేతను ఒక బోర్డు పెట్టించాలి. ఎవరి కాళ్ళ ఇది అనుకుంటే ఇది ఎట్లా అవుతుంది, ఎలా చెల్లుతుందని నేనంట. మరి విలేకరులుగా మీరు వచ్చారు కాబట్టి మీరు కూడా దీన్ని ఆలోచించాలి. ప్రజలు ఈ కాలనీలో ఎన్ని కుటుంబాలు ఉంటాయండి? మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి? దాదాపు 70 కుటుంబాలు. 70 కుటుంబాలు ఉంటాయి మొత్తం. 70 కుటుంబాలు అప్పటి నుంచి అట్లాగే స్థిరంగా ఉండిపోయారా లేకపోతే ఎక్కడి నుంచి అన్న వచ్చారా మీరు? మొదటి నుండి ఇక్కడ కొందరు ఉన్నారు, మధ్యలో కొందరు ఉన్నారు. ప్రారంభము నుండి ఉన్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు ఇందులో. మధ్యలో వచ్చి ఉన్న వాళ్ళలోనే కొందరు ఏదో పరిస్థితిని బట్టి అమ్ముకొని వెళ్ళటమో చేయటమో ఇలాంటివి చేర్పులు మార్పులు జరిగినాయిలేండి. ప్రారంభం నుండి ఉన్న కుటుంబాలు కొన్ని ఉన్నాయి. అదే ఆ విషయం. వాటి పట్టాలు ఇప్పుడు అన్నిటికి పట్టాలు ఏమైనా వచ్చినాయండి? అప్పుడు ఒక 10 మందికో 12 మందికో ఎప్పుడో ఇచ్చారు. ఎప్పుడు అది జగన్ తండ్రి ఉన్నప్పుడు
అది జగన్ గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లేకపోతే మొన్న 2019కి ముందు జగన్ ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన అనుకుంటా 8 మందికి ఇచ్చారు. ఆయన ఉండేటప్పుడు ఒక మాట ఏం చెప్పారు, రోడ్ల పక్కన ఎక్కడెక్కడ ఇది పేదలు ఒక 20-30 సంవత్సరాలకు ఉన్నారో వాళ్ళకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వండి అని చెప్పి అది ఏనాడో రాజశేఖర రెడ్డి గారు జీవో పాస్ చేశారు. ఇప్పుడు అది అమల్లో ఉందో, అది ఒకసారి జీవో పాస్ అయితే మాత్రం ఎప్పుడు అమల్లో ఉండదు, రద్దు చేయడం అనేది ఎవరికి చారు కదా. అది ఓకే. ఇప్పుడు జగన్ గారి కుటుంబం హయాంలో ఎలా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో ఎలా ఉంది? మీ పట్టాలు వచ్చే ఉద్దేశం ఉందా లేదా ఏంటి? అది ప్రభుత్వం చేతిలో ఉన్న పని అండి, మనం అనేది కాదు. ఎట్లా అంటే వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు, చేయాల మరి వాళ్ళ ఉద్దేశాలు ఎట్లా ఉంటాయి మనం చెప్పలేం కదా. నేను మాత్రం అది చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ.